World War II, Allied powers versus Axis powers. రైట్, ఇక్కడ యాక్సిస్ పవర్స్లో మనకి నాజీ జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంపీరియల్ జపాన్, ఇలా 3 మేజర్ కంట్రీస్ ఏవంటే జపాన్, ఇటలీ అండ్ జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీ అండ్ ఇంపీరియల్ జపాన్. రైట్, ఇక్కడ అలైడ్ పవర్స్లో మనకు తెలిసిందే, 1 గ్రేట్ బ్రిటన్, 2 ఫ్రాన్స్, తర్వాత రష్యా, దెన్ అమెరికా, చైనా. సో ఇవన్నీ కూడా అలైన్స్ పవర్స్ అనమాట. సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడంటే ఇక్కడ, సో ఈ పవర్స్ రెండింటికి మధ్యలో జరుగుతుందని మాట్లాడుకున్నాం. ఈ వరల్డ్ వార్లోనే ఇండియా పర్మిషన్ లేకుండా 1937 ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగిందని మాట్లాడాం. 1937 ఎలక్షన్స్ వల్ల కొంతమంది ప్రావిన్షియల్ మినిస్టర్స్ ఉన్నారు అక్కడ మనకి. 1939లో కూడా ప్రావిన్షియల్ ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడ కూడా కొంతమంది మినిస్టర్లు వస్తారు మనకి. మొత్తం అన్నీ కాదు, ఇప్పుడు మన పులివెందుల్లో జరిగాయా అలాగా, బై ఎలక్షన్స్ అంటాం కదా అలాగా. అప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా ఇక్కడ కొంతమంది ప్రొవిన్షియల్ మినిస్టర్లు ఉంటారు. కనీసం వీళ్ళ పర్మిషన్ కూడా లేకుండా ఏమైపోద్దంటే, లార్డ్ లెన్లిత్గో ఇండియా విల్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ అలాంగ్ విత్ బ్రిటిష్ అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దానికి వ్యతిరేకంగా ఏం చేశారంటే, ఇక్కడ మినిస్టర్స్ అందరూ రిజైన్ చేశారని మాట్లాడుకున్నాం. 1939 December 22 డే ఆఫ్ డెలివరెన్స్ కింద మొహమ్మద్ జిన్నా చెప్పాడని చెప్పుకున్నాం.